మళ్ళీ వచ్చేది జగనే, ఇంకా 50 సంవత్సరాలు జగనే వచ్చేది అంతే. అమ్మఒడి 18,000 రైతు భరోసా అన్ని ఇచ్చిండు. పవన్ కళ్యాణ్ సినిమా తీసుకోవటమే గానీ రాజకీయాల్లోకి పనికిరాడు. బాగుంది మహిళల పరంగా. మేము అసలు భయపడే పనే లేదు. మేము సావనాయన దత్తం గానీ భయపడి ఓటేసే పరిస్థితే లేదు. పిన్నెలు గాని ఖచ్చితంగా గెలిపిస్తాం. ఆయనకు అంత సీనియర్ సినిమాల్లో తీసుకోవటమే. మళ్ళీ జగన్ గెలవటం ఖాయం. మాచల మండలం మాచల్ నియోజకవర్గంలో పిఆర్కే ఉన్నంత కాలం పిఆర్కే, అక్కడ జగన్ ఎన్ని సంవత్సరాలైనా జగనే, తిరిగే లేదు. నువ్వు ఇటువంటి బ్రహ్మారెడ్డిలో 100 మంది పుట్టినా పిఆర్కే తిరిగే లేదు. అక్కడ గెలిచే జగన్ 30 సంవత్సరాలు వెళ్తారు, తిరిగే లేదు. ఇవన్నీ మాటలు ఊరక చెప్పుకోవడానికి తప్పితే ఏంటికి పనికిరావు, చెప్పుకోవడానికి తప్పితే ఇవన్నీ. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అసలు ఇవన్నీ ఉట్టిదే కానీ ఇది సరే మాకేమొద్దు నెత్తిని పాలు పోసినారు ఇది అంటారు. అవన్నీ ఉట్టిదే. ఇవన్నీ ఈసారి ఐదోసారి గెలిపిస్తా. రాణి చెత్తలో కూర్చోరా జెండా కడతా. అది అంత ఇంటి ముందు చెట్టు. 5సారి మళ్ళా గెలిపిస్తాడా జెండా కడతా. జగన్ని ఆ మహారాజ్ తండ్రిని గెలిపిస్తాం. మేము ఓటు తప్పకుండా వేస్తాం. ఆ మహారాజ్ చేసిన మేలు మర్చిపోము. అన్ని తీసుకుంటారు, రుణమాఫీ తీసుకుంటారు, అమ్మఒడి తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు. 45 సంవత్సరాలు డబ్బులు తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు. మళ్ళీ తిడుతుండ్రు. ఎందుకు తిట్టారా? ఆయన మళ్ళా కలిపియాలి. మన రామకృష్ణారెడ్డి అన్న పేదవాళ్ళకి పత్తిది ఏదైనా ప్రతి సంవత్సరం పేదవాళ్ళకి అందుతుంది. అలా జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి, వస్తుంటాయి, పోతుంటాయి అన్న. ఈ భారతదేశ చరిత్రలో ఎవరైనా సరే మీ కుటుంబంలో మంచి జరిగితే ఓటేమన్నా నాయకుడు ఒకే ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది వచ్చినా వీళ్ళ దగ్గర విషయం లేదు, సరుకు లేదు, సొంతంగా గెలవలేరు. వాళ్ళు గెలవాలని చెప్పండి, ఓడియాలని చెప్పండి, వీళ్ళందరూ కలిసి కొట్టుగా రావాలి. మీరు ఎంతమంది వచ్చినా రేపు వచ్చేసి సింగిల్ గా ఒకటే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో గెలిచేది ఆయనే. ఏమండి ఆయన 2 చోట్ల ఓడిపోయాడు సారు. ఆయన సారు 2 చోట్ల ఓడిపోయాడు. తెలంగాణకి గ్లాస్ గుర్తు లేదు, పోయింది. ఆయనకి ఏ గుర్తు ఇస్తారో తెలియదు. ఆయన నిలబడలేడు. ఈ పిల్లగాలంటే సినిమా చూసే పిల్లగాలు ఇళ్ళు వేస్తారు తప్ప ఓట్లు వేసేవాళ్ళు గారు. వేసేదంతా కూడా జగన్ కే వేస్తారు ఓటు. జగన్ దాని తగ్గేది లేదు. కాకపోతే ఫాన్స్ వేరు, పార్టీ వేరు. పార్టీకి వచ్చేసరికి జగన్ ఏంది, ఫాన్స్ వచ్చేసరికి ఆయన ఒక్క సీటు కూడా గెలవలేదు. వాళ్ళన్న చిరంజీవి 18 సీట్లు గెలుచుకున్నాడు. ఇతను ఒక్క సీటు కూడా గెలుచుకోలేడు. ఇదో అటు ఇటు కాని వ్యక్తి తను. ఏంది అతను అటు ఇటు కాని వ్యక్తి. 2 పడవ మీద కాలు పెడతాడు. పోతే బీజేపీకి వెళ్ళిపోతా అంటాడు, లేదా టీడీపీకి వెళ్ళిపోతాడు అంటాడు. ఇదిగో జగన్ ని ఎంతో మంది విమర్శిస్తున్నారు, అది జరగట్లేదు ఇది జరగట్లేదని. మొలతాడు కట్టిన మగోడు ఉంటే జగన్ గట్టి దింపమనండి. మాట్లాడుతూ మొలతాడు కట్టిన మగోడు మూతి మీద నిజమైన మేసం మలిచిన మగోడు ఉంటే జగన్ గట్టి దింపమనండి. వాళ్ళు అసలు లెక్కే కాదు, వాళ్ళు అసలు లెక్కలోనే లేడు. అసలు పవన్ కళ్యాణ్ పార్టీ ఆడింది లేదుగా, గాచ లేదుగా. ఇప్పుడు మగోడు ఎవడు లేడు జగన్ దింపేవాడు. మళ్ళీ 30 సంవత్సరాలు జగన్ ఏకగ్రీవం. జై జగన్. ఎన్ని పార్టీలో కలుపుకోయా, సింగిల్ గా వస్తాడు. ఇదిగో మాది మాచల్ నియోజకవర్గం. జగన్ వచ్చి ఇదిగో ఇచ్చాడన్న, మాది మాచల్ నియోజకవర్గం గన్నవరం గ్రామం. మా జగన్ వచ్చి ఈ అభ్యర్థి, ఈ అబ్బాయి నా క్యాండిడేట్ గెలిపించండి ఇప్పుడు చెప్పేనా రేపు ఎలక్షన్ లో గెలుస్తాడు ఈ అబ్బాయి. అట్టుంది మా ఊపు. 100%. ఆయన సీటు ఆయన గెలవలేనప్పుడు రేపు మాచర్లు వచ్చి గెలుచుకోమను సీటు దమ్ముదారుణం ఉంటే సీఎం కొడుకు రేపునే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద దమ్ముదారుణం ఉంటే పోటీ చేయమను. ముడుకులు 4 లక్షలు రాజుల పైన వారికి ఓటేసిన కొడుకు కొత్తలో వేయటమే. అసలు ఇబ్బంది
కదా 10 లక్షలు నేను కట్టా అసలు ఇబ్బంది లేదు. జగన్ అన్న మళ్ళీ రావాలా, మళ్ళీ కలవాలా, అందరికి మంచి పనులు చేయాలా, మళ్ళీ వాళ్ళ తక్కువ ఎత్తిపోతారు, వాళ్ళు రారు. వాళ్ళు ఆయన సినిమాలు వేసుకోవాల్సిందే, ఆయన ఏమో 16 సంవత్సరాలు బాలుడు కావాలి ఆయన, అంతే. ఎవరు వేయరు ఆయన, జగన్ గారికే చేస్తాం అంతే. బాగుంది, అందరికి బాగుంది. రామకృష్ణారెడ్డి గారి మీద నిలబడ్డోళ్ళు ఇది 4 సార్లు ఎదురు లేకుండా వచ్చిండు. ఇప్పుడు 18,500 ఎత్తుండు, పింఛన్లు ఎత్తుండు, ఒంటరిమాయల్లో మరి వృద్ధాప్యులకి, మొండమోపులకి, ఇకంతులకి అందరికి ఎత్తుండు. మాయ ఏ లోకంలో ఉండవు. రాజశేఖర రెడ్డి గారు ఆర్డర్ వేసిపోయిండు నాకు కూడా పింఛన. ఆయన చెప్పిన పథకాలన్నీ చేస్తుండు. రాజశేఖర రెడ్డి గారు చేసినట్టే ఈయన చేస్తుండు. చంద్రబాబు జోబులు కొట్టే నా కొడుకోడు 5 లక్షన్నర వేస్తానన్నాడు. ఒకళ్ళిద్దరుకు రుణమాఫీ చేస్తానని 20,000 15,000 నలుగురు ముగ్గురు కేసిండు. ఇంకంతే సరి చేసిండు. వాడు జోబులు కొట్టేవాడు దొంగ నా కొడుకు. చంద్రబాబు నాయుడు మంచోడు కాదు. సినిమా చూసుకొని బతుకురాలు చదువుతుంటే లంగోడుకు వచ్చి సోది పనులు చేసుకుంటే ఎందుకు నిజాలుగా సినిమా చూసుకొని బతుకొచ్చుగా వ్యవసాయం చేసాడు. కోట్లు వస్తాయి వాడికి. ఒక సినిమా తీస్తే ₹1 కోట్లు వస్తాయి. ఒక సినిమా తీసి పేదలకు పంచొచ్చుగా. నీకంటే పే ఉంటే మా మీదే పడి ఏడుతుండోడు వాడు. మా కొస కూడా బేసలేడు వాడు. వాడు పవన్ కళ్యాణ్ మా కొస, ఈ జెండా కొస కూడా బేకలేడు. మా పేదోళ్ళు ఎంత సల్లా బతుకుతున్నా జగన్మోహన్ రెడ్డి మాకంతా మేలే చేస్తుండు. ఎందుకు బాగొట్టుకుంటావు? మేము తినే కంచంలో రాయేసుకుని తెలుసుకోలే, మళ్ళీ ఆయనే గెలిపించుకుంటాం. రామకృష్ణారెడ్డి ఏరే వాళ్ళు ఎవరు లేరు. డిపాజిట్లు కూడా తక్కువ. 75,000 మెజార్టీ. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్ గారు ఏ మెజార్టీ రాదు, డిపాజిట్ కూడా రాదు. జగన్మోహన్ రెడ్డి గెలవటం ఇక్కడ మార్చారా నియోజకవర్గం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పవన్ కళ్యాణ్ లేదు, ఎవరు లేరు. మాకు బతుకుతేరు పెట్టాడు, మా పిల్లలకి చూడిపో హాస్టల్ చూసిపో. రణజింతల నియోజకవర్గం నా పిల్లలు చదివేది. చూడిపో బాత్రూమ్ చూడిపో, వాళ్ళు అసలు కథ చూడిపో. నేను వాళ్ళు టీచర్లు ఏమంటారు ఒక్క నిమిషం ఆగనా. టీచర్లు ఏమంటారు అన్నా మీరేందన్నా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, మీ పిల్లలకి మీరు చెప్పరా ఎట్ట చదువుతుర్రు ఏంటి అని చెప్పరా అని టీచర్లు చెప్తుర్రు. మాకు సంబంధం లేదు. మా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు పైన, అతనే మాకు చదివించేది. సూపర్, నేను కూడా తిన్నా.